మేషలగ్నం. ఈ మార్చి 30 నుంచి మే 18వ తేదీ వరకు శని గురువు 2 ఇళ్ళని చూడడం వల్ల అవసరాలకు చేతిలో డబ్బు అన్నది అందకపోవడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. అలానే ఎక్కువగా దుర్వ్యయం అవ్వడానికి, ధనం అన్నది దుర్వ్యయం అవ్వడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అలానే ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. అలానే రుణాలు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి, ఇలాంటి విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. దానితో పాటు అదృష్టం అన్నది పెద్దగా కలిసి రాకపోవచ్చు. సో, ఈ రుణ భారం ఎక్కువ అవ్వడం కానివ్వండి, అలానే మీ నిల్వధనం అన్నది ఎక్కువగా కరిగిపోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక మే 18వ తేదీ నుంచి గురువు మారడంతో కొద్దిగా ధైర్యోత్సాహాలు అన్నది పెరగడానికి అవకాశం ఉంటుంది. అలానే శని చూస్తున్నప్పటికీ నవమ స్థానాన్ని నవమాధిపతి అయిన గురువు చూడడం వల్ల కొద్దిగా మీకు అదృష్టం కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలానే నిల్వధనం అన్నది చేతికి అందడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తూ ఉంది. అలానే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం చాలా అద్భుతంగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. నవమాధిపతి అయినటువంటి గురువు సప్తమాన్ని చూడడం ఇది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసే వారికి చాలా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలానే గురువు లాభస్థానాన్ని చూడడం వల్ల వ్యాపారస్తులకు మంచి లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగస్తులు కూడా ఊహించినటువంటి ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అక్టోబర్ 18వ తేదీ నుండి గురువు కర్కాటకానికి సంచరించడం వల్ల ఇది అందులోనూ గురువుకు ఉచ్చ స్థానం అవడం వల్ల నవమాధిపతి అయినటువంటి గురువు చతుర్థంలో సంచరించడం వల్ల ఎవరైతే గృహయోగం కోసం అంటే సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి కూడా మంచి శుభ ఫలితాలు చూడడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది. అలానే జయక్షేత్రం అన్నది బాగుంది. మీ ధనం అన్నది సద్వ్యయం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.